ఎంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నమ్మికతో ప్రార్థన చేద్దామండి. సిలువల మధ్యలో ఈ సమస్యను పట్టుకొని యేసయ్య వైపు చూడు. అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడాడు యేసయ్యా. నా కొరకు బలి అయిపోయావు యేసయ్యా. నా కొరకు రక్తము కార్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు. పదులో ఉన్నవాడు నన్ను కటాక్షించయ్యా, నన్ను కటాక్షించయ్యా. నీ కటాక్ష నా మీదకి రానివయ్యా, నీ దయ నా మీదకి రానివయ్యా, కృప చూపయ్యా నడుగు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నివేయా మౌనివైనావే. యేసయ్యా అయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నివేయా మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందరూ నీ త్యాగమేసయ్యా, ఊహకు అందరూ నీ త్యాగమేసయ్యా. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడాడు, నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా దారపోసాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించటానికి, నీ కుటుంబాన్ని రక్షించటానికి, నీ గ్రామాన్ని రక్షించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నీకు కటాక్షం చూపడానికి, నీకు దయ చూపడానికి, నిన్ను గొప్ప చేయటానికి, నీ కన్నీరు తుడవడానికి. ఎక్కడ తల దించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తడానికి యేసయ్య బలి అయిపోయాడు. కనుక
మనుషుల వైపు చూడద్దు, లోకం వైపు చూడద్దు, యేసయ్య వైపు చూడు, ప్రభు తట్టే చూడు. నీ జీవితం మరో మలుపు తిరగబోతుంది. నీ జీవితం మరో మలుపు తిరగబోతుంది. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు దేవుడు. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందరూ అలాగే ప్రార్థనలో ఉన్నారు. ఆత్మీయ వర్తమానాలు వింటున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరికీ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఈ లైవ్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ప్రభునందు పేర మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ లేఖనాలు మనం పరిశీలన చేస్తే పేర ఈ బిలాము అనేటువంటి వ్యక్తి ప్రాముఖ్యంగా సంఖ్యాకాండం 22, 23, 24 అధ్యాయాల్లో అతను గూర్చినటువంటి విషయాలు ఎన్నో విషయాలు మనకు అక్కడ ప్రాముఖ్యంగా కనబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ వారు మోయాబు దేశానికి సమీపించినప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలీలు ఆ మోయాబు దేశంలో గుండా రాకూడదని, అసలు వారు బ్రతికి ఉండకూడదని, వారు ఆశీర్వాదకరంగా కాకుండా వారు శపితమైపోవాలని బాలాకు ఉద్దేశించాడు. వారు ఎలాగూ శాపగ్రస్తులు అవుతారు, ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అతనికి బిలాము ప్రవక్త జ్ఞాపకంలోనికి వచ్చాడు. వెంటనే బిలాము ప్రవక్తను పిలిపించి బిలాముతో చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను శపించాలి, నీకు ఎలాంటి బహుమతులైన ఇస్తాను అని చెప్పి బాలాకు బిలామును సిద్ధపరిచాడు. సిద్ధపరిస్తే బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి బిలాముని పర్వతాల మీదకి తీసుకొని వెళ్ళాడు. ఇలాగూ పర్వతాల మీదకి తీసుకొని వెళ్ళి ముందు ఒక చోటకు తీసుకెళ్ళాడు. ఆ స్థలములో శపించమన్నాడు, శపించలేదు. మరొకసారి మరొక చోటుకి తీసుకెళ్ళాడు, అక్కడ కూడా శపించలేదు. మూడవసారి పేర పెయోరు అనేటువంటి ఒక స్థలానికి, ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు. పెయోరు అనేటువంటి ఒక కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్ళి అక్కడ బిలాము నిలబెట్టి
ఇశ్రాయేలు ప్రజలను చూపించాడు. ఇదిగో వారు ఇశ్రాయేలీలు, వీరందరినీ నువ్వు ఇక్కడ నుండి శపించాలి అని చెప్పేసి అన్నాడు. అని అంటే అప్పుడు బిలాము సరే నేను దేవునితో మాట్లాడొస్తాను అని చెప్పి ముందుగా బాలాకు చేత 7 బలిపీఠాలు కట్టించి ఆ బలిపీఠాల మీద 7 పొట్టేళ్లను 7 కోడెలను అర్పించి ఆ బలిపీఠం దగ్గరే ఉండు అని చెప్పి బాలాకుతో చెప్పి బిలాము ఆ పెయోరు కొండ శిఖరం మీద నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాడు. ఇంకొంచెం పైకి వెళ్ళి ఆ కొండ శిఖరం మీద నుండి ఇశ్రాయేలు ప్రజలను చూశాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలను చూడబోయే ముందు దేవుడు ఏం చెప్తాడో, దేవుని ఉద్దేశం ఎలా ఉందో అని చెప్పి యెహోవా సన్నిధిలో కనిపెడతా ఉన్నాడు. అతడు కనిపెడుతున్నాడు. అది పెయోరు అనేటువంటి ఒక స్థలం. పెయోరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సందు అని అర్థం. ఈ పెయోరుని బయల్పెయోరు అని కూడా పిలిచినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. బయల్పెయోరు అంటే అర్థం ఏంటంటే పెయోరు యొక్క ప్రభువు అని అర్థం. ఈ పెయోరు లేక బయల్పెయోరు అనేటువంటి ఒక స్థలములో బిలాము నిలబడి ఉన్నాడు. నిలబడి దేవుడు ఏం చెప్తాడా, దేవుని ఉద్దేశం ఇశ్రాయేలు పట్ల ఎలా ఉందని చెప్పి ఆయన కనిపెడుతూ ఉండగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించాడు అని బిలాముకి అర్థమైంది. బిలాము గ్రహించాడు. అందుకొరకు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడింది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని బిలాము తెలుసుకున్నాడంట. ఇశ్రాయేలు ప్రజలను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దీవించుట మంచిది, దీవించుట మంచిది అని ఈ బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూడకుండా అతడు అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకున్నాడంట. అరణ్యం వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ప్రభునందు అరణ్యం వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఇప్పుడు బిలాము అరణ్యం వైపు తన ముఖాన్ని ఎందుకు తిప్పుకున్నాడు? అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకోవటానికి ఏమిటి కారణం అని మనం పరిశీలన చేస్తే అరణ్యం వైపు తన ముఖాన్ని తిప్పుకోవటానికి కారణం ఏంటంటే లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ప్రభునని మనం చదువుకున్న ఈ వాక్యములో అరణ్యములోని సంఘమందు అని రాయబడింది. అరణ్యములోని సంఘం. ఇప్పుడు బిలాము అరణ్యం వైపు చూశాడు. బిలాము అరణ్యం వైపు చూడటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు అరణ్యములో ఉన్నారు కనుక ఆ అరణ్యం వైపు చూశాడు. అంటే అరణ్యం వైపు చూశాడు అనే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను చూశాడు అని అర్థం. లేక బిలాము ఇశ్రాయేలు సంఘమును చూశాడు అని అర్థం. ఇశ్రాయేలు సంఘాన్ని చూశాడు. ఆ ఇశ్రాయేలు సంఘాన్ని బిలాము
చూచాడు. ఎందుకు చూశాడు అనంటే ఇశ్రాయేలులను లేక ఇశ్రాయేలు ప్రజలను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని తెలుసుకున్నాడు కనుక అందుకని ఆ సంఘం వైపు చూశాడు. సంఘాన్ని దీవించటం మంచిది, ఇశ్రాయేలు ప్రజలను దీవించటం మంచిది. వారు దేవుని ప్రజలు, వారు దేవుని బిడ్డలు, వారు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, వారు దేవునికి స్వకీయ జనాంగం, వారు దేవునికి ముద్దు బిడ్డలు, వారు దేవుని స్వాస్థ్యం. ఇశ్రాయేలు ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలు దీవించబడటం యెహోవా దృష్టికి మంచిదిగా ఉంది కనుక ప్రభునందు పేర ఇక బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి వచ్చినను కానీ ఇప్పుడు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని బట్టి బిలాము కూడా ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నాడు కనుక ప్రభునందు పేర ఇశ్రాయేలు ప్రజలను బిలాము దీవించినట్లుగా ఇప్పుడు దేవుని సంఘమును దీవించాలి. నీవు నేను ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రజలను దీవించడం నేర్చుకోవాలి. దేవుని సంఘమును దీవించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సంఘము దీవించబడాలి. అందుకొరకే అహరోను కుమారులతోనూ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు మీద నా నామము నీవు ఉచ్చరించాలి, వారు దీవించబడినట్లు, వారు ఆశీర్వదించబడినట్లు, ఇదిగో మీరు ఇలాగూ దీవించాలి అని దేవుడు అహరోను కుమారులతో దేవుడు తెలియచేశాడు. సంఘము దీవించబడాలని దేవుని ఉద్దేశం. ప్రతి ఒక్కరూ యాజకులు, సేవకులు దేవుని సంఘాన్ని దీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించి ఇదిగో మీకు సమాధానము కలుగుజేయునుగాక, మిమ్మును కరుణించునుగాక, మిమ్మును కనికరించునుగాక అని ఇలాగూ దీవించాలి అని చెప్పాడు. కనుక ప్రభువుని పేర దేవుని సంఘము దీవించబడటం దేవుని దృష్టికి మంచిది. దేవుని ప్రజలు దీవించబడటం దేవుని దృష్టికి మంచిది. కనుక ఇప్పుడు దేవుని సంఘమును గురించి నీవేం ఆలోచిస్తున్నావు? సంఘమును దీవించాలి అనే ఆలోచన నీకు ఉన్నదా? దేవుని సంఘమును దీవించటానికి నీవు ఇష్టపడుతున్నావా? దేవుని రక్తము చేత, కలువరి సిలువ రక్తము చేత, గొర్రెపిల్ల రక్తము చేత కొనబడిన దేవుని సంఘమును నీవు దీవించాలని ఎప్పుడైనా నీవు అనుకున్నావా? శపించటానికి వచ్చిన బిలాము ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను శపించకూడదు, నేను కూడా సంఘమును దీవించాలి, నేను కూడా దేవుని ప్రజలను దీవించాలి, నేను కూడా ఈ ప్రజలను ఆశీర్వదించాలనుకున్నాడు. కనుక ప్రభువుని పేర దేవుని ప్రజలను దీవించాలను అనుకో. నీ తోటి సహోదరుని, నీ తోటి సహోదరిని నువ్వు దీవించాలని అనుకో. సంఘమును దీవించాలని కోరుకో. అరణ్యం వైపు చూశాడు. అరణ్యం వైపు చూడటానికి కారణం ఏంటంటే సంఘము అరణ్యములో ఉంది. అరణ్యములో ఉంది సంఘం, శ్రమలో ఉన్నది అని అర్థం. అరణ్యం అంటే శ్రమలకు చూచిన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, భయంకరమైన వ్యతిరేకమైన పరిస్థితుల్లో సంఘం ఉందని అర్థం, ప్రజలు ఉన్నారని అర్థం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రేర మనము కూడా ఒక భయంకరమైనటువంటి తెగుల్లో ఉన్నాం, అరణ్యములో ఉన్నాం, ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న దినాల్లో మనం ఉన్నాం, అరణ్యములో ఉన్నామండి. ఈ అరణ్యములో ఉన్నటువంటి మన యొక్క అనుభవం ఎలా ఉండాలో పేర దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందో తెలుసా? దేవుని లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తే అరణ్యములో సంఘం ఉంది. ఆ అరణ్యములో ఉన్న సంఘాన్ని గురించి పేర రాయబడిన మాటలు మనం పరిశీలన చేస్తే పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనములు ఇలాగ రాయబడింది. 5వ వచనం ఇలాగ రాయబడింది,
తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే అని వ్రాయబడింది. అరణ్య మార్గమున వస్తుందంట. షోలమితి సంఘాన్ని గురించి ఇదిగో ప్రియుడు మాట్లాడుతున్నాడు. అరణ్య మార్గములో వస్తూ ఉంది. ఇంత భయంకరమైన అరణ్యములో కూడా, ఇంత భయంకరమైన శ్రమలో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని శోధనలో కూడా, ఇన్ని నిందల్లో కూడా ఇదిగో దేవుని మీద, తన ప్రియుని మీద అనుకున్న సంఘం. ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తే. ప్రియుని రక్తము చేత విమోచించబడ్డాం. ఆ ప్రియుని యొక్క ఇదిగో రక్తము చేత, ఆ ప్రియుని యొక్క మరణ త్యాగము చేత విమోచించబడిన సంఘం. ఆ సంఘం పేరు తన ప్రియుని మీద ఆనుకుంది. ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తే అరణ్యములో కూడా, అనగా శ్రమలలో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, నిందలు అవమానాలు ఎన్ని వచ్చుచున్నప్పటికీ ఆ సంఘం ప్రియుని మీద ఆనుకుంది. ప్రియుని మీద ఆనుకుంది. చూసి ఆశ్చర్యపోతున్నాడు భక్తుడు. ఆశ్చర్యపోతున్నాడు, ఎవరీమే ఇంత అరణ్యములో కూడా తన ప్రియుని మీద ఆనుకుంది, ఎవరీమే అని ఆశ్చర్యపోతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు తప్పిపోయిన సంఘము కాదండి.